హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే 6 అయింది. 4:30కి లెగిద్దాం అనుకున్నాము. కొన్ని పోతుల వల్ల 4:30కి లేగలేకపోయాం. నిన్న అయితే మొత్తం వేస్ట్ అయింది డే 1. అట్లీస్ట్ డే 2 కొంచెం బెటర్ అయినా తిరగడం కాదు, చూడడం. తెగ చూసాం. పాండిచేరి అయిన పేరు తప్ప ఏం చూడలేదు. చూద్దాం, అట్లీస్ట్ డే 2 అయినా సరే కొంచెం సక్సెస్ఫుల్గా అవ్వాలని. బాయ్. సో మార్నింగ్ అయితే బీచ్కి అయితే వెళ్తున్నా. వ్యూ పాయింట్ చూద్దాం అనుకున్నాం, కానీ వ్యూ పాయింట్ టైం అయిపోయింది కదా. అట్లా వెళ్ళి దొర్లేసి వద్దాం కొంచెం. పోస్ట్ స్టూడియో సాఫ్ట్ బీచ్ అనమాట. ఎలా ఉంటుందో తెలీదు. కోతులన్నీ వేసుకొని బయలుదేరుతున్నా. మేము వ్యూ పాయింట్ అని ఉంది, ఇక్కడే ఉంది. నువ్వు వ్యూ పాయింట్ అనుకో. బీచ్కి అయితే వస్తాం మామ. ఇది వచ్చేసరికి రాక్ బీచ్ ఎండింగ్ అనమాట. అక్కడ ఎక్కడో ఉంది రాక్ బీచ్. యూ వాంట్ టు సే సంథింగ్? దీని నైట్ సీట్ ఈఎంఐ వాళ్ళకి పోయింది, అండ్ ఈరోజు సన్ రైజ్ కూడా ఈఎంఐ వాళ్ళకి పోయింది. పందిలా కక్కేసుకున్నావు కదా. దేని తీసుకొచ్చారు తెలుసా? ఈ బీచ్లు చూపించడానికి. ఇది వైజాగ్లో లేవా మనకి ఇవి? ఇటు ఒక 2,000 ఛార్జింగ్ ట్రావెలింగ్ బొక్క, కారుకో 2,000 బొక్క, ఫుడ్కో 2,000 బొక్క. 2,000 బొక్క అంటే పిజ్జా తిన్నాం కదా. పిజ్జా ఇట్లా తిండి ముడిచిన వాళ్ళు ఉంటే ఇంకేం చేద్దాం చెప్పండి. తిండి కోసం వచ్చిందంట ఇక్కడ. ఎన్నడారేది బీచ్లో ఉన్నా నేను. ఏం బీచ్ తెలిసింది? బీచ్ పేరు తెలీదు. పాండిచేరి బీచ్, ఐస్ పార్క్. ఓకే. సో మా అమ్మ అలా రూమ్లో ఉండకుండా కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. నేనేదో కొంచెం చేస్తాను, ఏ బిల్డప్ చేస్తున్నాను. మా అమ్మ బీచ్కి అయితే వచ్చాం మామ. మన ఈ పాండిచేరి బీచ్ మన రాక్స్ బీచ్ ఎండింగ్ అనమాట. ఎవరైనా ఫోటో తీసుకోవాలన్నా, వీడియో తీసుకోవాలన్నా కొంచెం ఎండింగ్ వైపే రండి. ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఎవ్వరూ లేదు. సో ఇలాంటి బీచ్ల ప్లేస్లో ఇలా రాక్స్ మీద కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటే మనం ఏం ప్రాబ్లం చేస్తామని మాకు ఐడియా వస్తుంది. ఆలోచిస్తున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. మీరు కూడా వస్తారని నేను గమనిస్తున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్గా ఉంటుంది. దాని నుంచి ఒక సపోర్ట్ కావాలి. మీ నుంచి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు బ్లాగ్ అయితే ప్రెజెంట్ అయితే బీచెస్ తప్ప ఇంకేం ఉండవు. అఫ్కోర్స్ పాండిచేరి అంటే బీచెసే కదా. సో మ్యాక్స్ బీచెస్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పాండిచేరి బీచ్. పాండిచేరి రండి మామా. బీచ్ మామా నాకు చెప్పు. తెలీదు. సో మొత్తం అయితే కవర్ చేస్తాము. ఇప్పుడు వేరే బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడైతే స్విమ్మింగ్ చేయొచ్చు అంట. కొంచెం బ్లూ వాటర్ టైప్ ఉంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి అంత ఈజీగా లేదు, కొంచెం ఫ్లాట్గా ఉంది. ఐ మీన్ డౌన్గా. సో ఇంక బీచ్ పని అయితే అయిపోయింది. ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి 12 కల్లా రూమ్ ఎగ్జిట్ అయిపోవాలి. సో రూమ్ నెంబర్ కూడా ఇంకా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తక్కువ కాస్ట్ అనమాట. 2,100కి ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ స్టే చేయొచ్చు. నీట్గా ఏసీ, ఫ్రిడ్జ్ అన్నీ ఒక హౌస్ లాగా 1 BHKలో ఇచ్చారు. సో గుడ్. బడ్జెట్లో దొరకడానికి మంచిగానే ఉంది అది. 2,000 కంటే ఒక 4 మెంబర్స్ వెళ్ళినా 400 పర్సెంట్ పడుతుంది. ఏసీ కూడా ఉంది. డబుల్ బెడ్ ఒకటి ఉంది. సింగిల్ కాటన్స్ బెడ్స్ ఒక 2 ఉన్నాయి. సోఫా ఒకటి ఉంది. సో అండ్ కొన్ని షాపులు ఎక్సెట్రా కూడా పెట్టారు. సరిపోతుంది ఒక 5-6 మెంబర్స్కి. కరెక్ట్గా ఉంటుంది. కాంప్లిమెంటరీగా ఒక 10 లీటర్స్ వాటర్ క్యాన్ ఫ్రీ.
కార్ కొంచెం ట్రబుల్గా ఉంది కదా, సో అది కార్ తీసుకెళ్ళి కార్ అయితే ఇచ్చారు. స్విఫ్ట్ డిజైర్ సేమ్ ప్రైజే. అది కొంచెం జలగిస్తుంది, లైక్ ఏంటంటే రివర్స్ వెళ్తున్నప్పుడు పికప్ ఉండట్లేదు, స్మోక్ ఎక్కువ వస్తుంది బ్లాక్, అండ్ బ్లూటూత్ పని చేయట్లేదు. సో అందుకని అది ఇచ్చేసి ఇది తీసుకున్నాం. అంతా బాగున్నది కానీ ఓన్లీ గ్లాసెస్, విండోస్ ప్రాబ్లం. సడన్గా బంద్ చేస్తే సడన్గా బంద్ చేయాలి. హాయ్, టెంపుల్కి వెళ్తున్నాం. ఏం టెంపుల్ అంటే టెంపుల్ నేమ్ ఏంటి రివర్స్ చేయడానికి కూడా ఉండదు అక్కడ. తుప్పల్లో తీసుకెళ్తున్నాడు ఈ అబ్బాయి. అసలు ముందు చూడరా అయ్యా. టెంపుల్ తుప్పల్లోకి వెళ్ళిపోదాం మరి. విలేజ్ అటు తిరిగి ఇటు తిరిగి ఏదో ఒక అయితే ప్లేస్కి వచ్చాం. ఇక్కడ ఉంది. గ్లాస్ తింటున్నా. పార్కింగ్ 150 సార్. ప్లస్ ఇదంతానా పార్కింగ్కి 150 రూపీస్ తీసుకుంటున్నారు. రోడ్డు మీద పార్క్ చేసుకుంటే పార్క్ చేసుకోవచ్చు, బట్ సేఫ్ కాదని చెప్పి చిన్న రోడ్డు కదా అని ఇక్కడైతే పార్క్ చేసాం. కార్ మార్చుకున్నాం కదా, స్విఫ్ట్ తీసుకున్నాము మార్నింగ్ అది కదా. ఇప్పుడు ఇది ఏముందో తెలీదు, చూద్దాం. 150 రూపీస్కే పార్కింగ్ అయిపోయింది. ఇలాగే నడుచుకుంటూ వెళ్ళిపోదాం మనం. సో లొకేషన్ దగ్గర రాగానే ఏంది సంగతి అనేది, వర్తా కాదా పార్కింగ్ 150 అనేది చూద్దాం. అంటే ఫస్ట్ టైం పార్క్ చేసాం కదా మన కారు, సో మనకు అదొక ఎక్కువ అనిపిస్తుంది. మీకు తెలిసే ఉంటుంది లేండి, మీరు ఎక్కువ పార్క్ చేస్తూ ఉంటారు కదా. మనం ఫస్ట్ టైం కాబట్టి 150 ఎందుకు తీసుకున్నాడు అనేది డౌట్. చెక్ చేద్దాం. రౌండ్స్ అంతా తిప్పిస్తున్నారు కానీ నాకేం చూపించట్లేదు. కంటెంట్ అయితే పోతుంది, ట్రై చేస్తున్న కంటెంట్ ఇవ్వడం కోసం, బట్ కంటెంట్ ఇచ్చేంత మ్యాటర్స్ కూడా ఇక్కడ ఏం కనిపించట్లేదు. చూద్దాం, ఏమైనా కనిపిస్తే కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ విజిటింగ్ టైమ్స్ వచ్చేసరికి 9:30కి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, అండ్ ఈవినింగ్ 4:30 కల్లా ఎండ్ అయిపోతుంది. మ్యాప్ ప్రకారంగా రాకండి, ఫ్రంట్ వరకు వెళ్ళిపోతారు మ్యాప్ ప్రకారంగా. ఎవరైతే ఈ వేలో వస్తారో కార్ పార్కింగ్ సైడ్ రోడ్ మీద ఉన్నారంటే అదే లొకేషన్ అనమాట. సో ఓకేనా, కార్ పార్కింగ్ వరకు అయితే వెళ్తాను. మామ ఇది మన కోసం రాశారు, టచ్ అనేది. సో మనకి చెయ్యి ఆడుతూనే ఉంటుంది కదా టచ్ చేయాలని, అందుకే టచ్ చేయొద్దు అన్నారు. ఇలాంటివి మీకు బోరే ఉంటాయి, ఏదో అట్లా సైడ్ నుంచి వ్యూ చూపించేస్తూ ఉంటా, చూసేయండి. ఈ మ్యాటర్లన్నీ ఎలాగ నేనే చదువుతాను, మీరు చదవరు. ప్లేస్ ఒకటి ఇంపార్టెంట్ కదా, మనకి మ్యాటర్ ఇంపార్టెంట్. సో అండ్ బుద్ధాకారం ఏంటంటే సరౌండింగ్ 360 డిగ్రీస్ పీస్ఫుల్గా ఉండే ప్లేస్ కోసం చెప్పేసి సరౌండింగ్ ఏం తీసుకున్నారు. ఇది అరోవేలా సో నేమ్ వచ్చేసరికి, అండ్ మెయిన్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది బిగ్ది. సో దాని దగ్గరికి వెళ్దాం, చూపిస్తా. పాస్ అయితే తీసుకున్నా, ఫ్రీయే మనకి, మనీ ఏమి అవసరం లేదు. అంటే ఇటు ఒకటి వెళ్ళిపోయి ఎక్కేసుకుందాం, ఇటు వెళ్దామని. ఓకేనా, నచ్చిద్దేమో మనకి ఈ ప్లేస్, నచ్చిద్దేమో మనకి అంటున్నా. సో టోటల్ వచ్చేసరికి 1.5 కిలోమీటర్స్, 30 మినిట్స్ వాక్. అరే ఒక డైరెక్షన్ కూడా పెట్టరా, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని. 2 డైరెక్షన్ పెట్టారు, వ్యూ పాయింట్ అటు పెట్టారు, ఇక్కడ రమ్మంటున్నా. వెళ్తున్నా లోపలికి వెళ్తున్నాను, చూపిస్తాను, రెడీగా ఉండండి. ఓకేనా, వెయిట్ చేయండి. 20 మంది అయినా సరే బాగా వెయిట్ చేసి చూడండి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్త క్రాస్ చేయండి, నాలంటాడు ఎక్కించుకొని పోతాడు, స్లోగా వెళ్ళాడు. ఎగ్జిబిషన్ చిన్నపిల్లలు నువ్వే కాదు, నేను అడుగుతాను ఏం నేర్చుకున్నా లోపలికి వెళ్ళి. ఏమే నీకు లేదు, ఒక అన్నీ నాకు బాధ్యత.
నడవరా, లొకేషన్ వచ్చే వరకు నడవరా రే. 1 కిలోమీటర్ 5 కిలోమీటర్ బైక్స్ తీసి 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 నడక మీద విరక్తి పుట్టింది. అందుకే డైలీ జాగింగ్ చేయాలి. లేదంటే నాలా 1/2 కిలోమీటర్ కూడా రాలేనట్టుంది, అప్పుడే చిరాకి వస్తుంది. ఓ మై గాడ్. అన్నా ఎటు వెళ్ళాలా నా అప్డేట్స్ చెప్తారా కొంచెం, మీరు చెప్పరా అన్నా? నువ్వన్నా మ్యాగ్నెట్ ఇక్కడ కూడా ఉన్నాయి. టీ షర్ట్స్ ఉన్నాయి తీసుకోండి గుర్తుగా. టెంపుల్ గివ్ అవే వేద్దాం. ఆర్ట్ గ్యాలరీకి వెళ్దామా? మళ్ళీ వచ్చాక వెళ్దామా? ఎప్పుడు వెళ్దామా? అగో వ్యూ పాయింట్ అయితే అటు మామ. ఇటు వచ్చేసరికి ఏదో ఆర్ట్ గ్యాలరీ అంట. కెమెరా నాట్ వెళ్ళాడు అన్నావు కదా. సో మరి ఇటేంటి క్లోజా? మంచి కట్టారు కదా డిజైన్స్ మాత్రం. ఈ రాక్స్తో బల వాడుకుంటున్నారు హిల్స్ కింద. నైస్. అటే పోవాలి, పోదాం. చెప్పు పాప చెప్పు, ఇటు తిరిగి చెప్పు. ఇటు తిరిగా చెప్పు ఇప్పుడు. దిస్ ప్లేస్ ఇస్ ఫర్ హార్మనీ. ఈ ప్లేస్లోనే చాలామంది మెంటల్ పీస్ రీహాబిటేషన్ కోసం వస్తుంటారు. సో ఈ ప్లేస్లోని నో కాస్ట్, నో క్రీడ్, నో రిలీజన్ ఉండడం వల్ల ఓన్లీ హ్యూమానిటీ, హ్యూమన్ యూనిటీ మీద ఫోకస్ చేస్తూ ఇక్కడ పెట్టారు. ఓకే, బాగా చెప్పింది కదా. ఈ పిల్ల కోసం ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి పిల్లలు ఎంతోమంది వస్తూ ఉంటారు చెప్పడానికి అన్నిని. మొన్న నార్త్ ఇండియా అని ఇప్పుడేమో వీళ్ళు అలా వస్తూనే ఉంటారు. ఓకేనా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలియదు, ఇదైతే మీకు తెలుసు కదా. అమ్మాయిలా కలర్లో మార్చుకునేది అవసరం వాళ్ళు. ఇది చెట్లు బొక్కలు పెట్టేది. ఇది రేర్ది మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ కొండ. ఇప్పుడు జాతిలో కొంచెం తక్కువైపోతున్నాయి. వచ్చేసాం. రాయుడు, పిల్లి రాయుడు, చిన్న రాయుడు. అరే ఇది మా ఇంటర్ కాలేజీలో ఉన్నప్పుడు డైలీ క్లాస్ రూమ్కి వచ్చేది. ఇంటర్ శ్రీ చైతన్య ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి తెలిసిద్ది. డైలీ క్లాస్కి వచ్చేది. చూక బిడ్డ చూక చూక. ఇది శంఖం. సో ఫింగర్ ప్రింట్స్, దేని ఫింగర్ ప్రింట్ ఎలా ఉంటుందని చిన్నప్పుడు అలా చూస్తున్నాం. బాగున్నాయి, పర్లేదు, బాగా చెక్కారు అంతా. ఫినిషింగ్ కానీ అంతా హైలైట్గా ఉన్నాయి. కింగ్ ఆఫ్ ఫారెస్ట్. అడవికి రాజు యువరాజు, అడవికి చాలకి మనమే రాజు. ఇంకోనే లేదు. బాగుంది. బాగి ఇది మా ఫ్రెండే మళ్ళీ మళ్ళీ వచ్చేసాం మామ. ఈ చిన్నోడు మన పెద్దోడు. ఇక్కడ ఉన్న జంతువులు అన్నింటిలోనే మీ ఫ్రెండ్స్ లాంటి ఎవడో కూడా క్యారెక్టర్ ఉంటాడు. నాకు తెలిసినంత వరకు కింద నేను ఆల్రెడీ ఆ క్యారెక్టర్ అయితే చూపించాను. అంత ఇంపార్టెంట్ నా జంతువులు అంటే అలా మూలలో వాళ్ళు ట్యాగ్ చేయండి ఇక్కడ ఉన్న యానిమల్స్ ఎవరు సూట్ అవుతారు అనేది. ఇంకా చాలా ఉన్నాయి, చూపిద్దాము. టైం వేస్ట్ చేయకుండా వేస్ట్ చేయండి. అని పెట్టారు కదా, అందుకనే దారిలో అన్ని మ్యూజియంస్ టైప్ అలా ఉన్నాయి కదా చూడడానికి అని. సో అందువల్ల టైం డిలే అవుతుంది. సో ఇటు తీసుకోండి. నడవరా ఏంద్ర మళ్ళీ అక్కడే ఆగారు. అక్కడే ఉంది.
నడుస్తూనే ఉన్నా. 1.5 కిలోమీటర్ కాదురా, అది ఇంకా ఎక్కువ ఉన్నట్టే ఉంది కదరా. 1.5 కిలోమీటర్ అన్నారు. ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి మామ. ఇఫ్ ఇన్ కేస్ వెళ్తానంటే ఫ్రీ బస్సెస్ వెళ్ళొచ్చు. బట్ నడుచుకొని వెళ్తేనే మనకు అది మ్యూజియం వస్తుంది. బస్సు ఎక్కితే మ్యూజియం రాదు. సో నడుచుకొని వెళ్ళండి బెటర్. బోర్డు ఉంది ఇక్కడ, ఎంట్రీ బోర్డు ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఎంట్రీ బోర్డు మనం ఎంట్రీ బోర్డు ఉంది. ప్రశాంతతగా ఉంది లొకేషన్ మొత్తం. ఇక్కడ కూర్చొని ధ్యానం చేయండి. ఎస్, వీ కెన్ డూ మెడిటేషన్. ఆ మర్రి చెట్ల నుంచి దెయ్యాలు వస్తాయి. దెయ్యాలు గియ్యాలు అనేది రావు, అన్నీ పాతకాలపు చేష్టలు. బట్ ప్రశాంతంగా ఉంటుంది. మెడిటేషన్ చేసిన, తెలుగులో యోగా చేసిన ఒక ఫీల్, ఒక లుక్ గుడ్. కానీ ఆ ఏర్లు మాత్రం బలేలే కదా అన్నీ పిల్లర్స్ లాగా లోపలికి. కాదు, వీలే వీల్స్ కరెక్ట్గా అలా ఏర్లు అలా ఇల్లు పెట్టారా ఏంటి? కరెక్ట్గా బనియన్ ట్రీస్ అవేవో ఉంటాయి కదా. ఓకే, అదే చూడు ఏర్లని. మామా చీటింగ్ మామా, ఇంత దూరం నడిపించి కారుకు 150 రూపాయలు డబ్బులు తెప్పి ఈ దూరం నేను చూసి వెళ్ళిపోమంటున్నారు. దగ్గర కూడా కాదంట. అక్కడ ఫొటోస్ అక్కడ లేవు, ఇక్కడ తీసుకొచ్చి ఆడవాడు చెప్పేది మా తాత ఎమ్మెల్యే. మామ చీటింగ్ మామ, 150 రూపాయలు కారు దెబ్బారు. ఇక్కడ ఏం చూస్తుంటే నావులకి ఎలా చేయట్లేదు. ఇక్కడ దూరం నుంచే చూసుకోవాలంట. ఏంది కింద స్విమ్మింగ్ పూల్ తయారు చేస్తున్నారా? ఆల్రెడీ చెరువు ఉంది, చెరువు కదా ఇది. చూడటానికి మనం అంత దూరం నుంచి వచ్చా నడుచుకుంటూ కష్టపడి. ఇన్సైడ్కి వెళ్ళాలంటే మనం పాస్ బుక్ చేసుకోవాలంట, ఆన్లైన్లోనే ఆఫ్లైన్లోనూ. ఏముంటుందంటే లోపల మెడిటేషన్ క్లాసెస్ గురించి ఒకటి చెప్తూ ఉంటారు కూర్చోబెట్టి. ఇందాక ఒక చిన్న మినీ చూపించాం కదా బ్లూ ప్రింట్, ఆ టైప్లోనే ఉంటుంది సేమ్. ఎక్కడ వర్కర్స్ ఏమో. సో అక్కడ ఏదైతే మనం చూసాం బిల్డింగ్, ఆ అమ్మగారు ఎప్పుడైతే చనిపోయారో చనిపోయే ముందు ఎట్లా ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో అన్నీ చెప్పి చనిపోయారనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి దీనికి చుట్టూ లేక్ టైప్లో కట్టమన్నారు. సో అదే ప్రాసెస్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ అక్కడ, చూసారు కదా. బట్ అంతా ఫుల్ అయిపోతే కొంచెం ఫేమస్ ప్లేస్ అయిపోతుంది. అండ్ ఆ గోల్డ్ కలర్లోనే రౌండ్ బాల్ వచ్చేసరికి 1200 డిషెస్ యూజ్ చేశారు. రౌండ్ ఉన్నాయి కదా, అలా మొత్తం 1200 ఉన్నాయి అనమాట. చిన్న అవి ఉన్నాయి కదా డిషెస్ గోల్డ్, అది వచ్చేసరికి 1200 డిషెస్ ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ మనం ట్రీ చూసాం కదా, లేయర్స్ అన్నీ నవ్వులుగా వెళ్ళిపోతున్నట్టు, అది వచ్చేసరికి 100 days అవుతుంది ఆ ట్రీ స్టార్ట్ అయ్యి. ఒరవెలే అన్న ప్లేస్ ద మదర్ ప్లాన్ చేశారు. 1971లోని ప్లాన్ అనుకున్నారు. 1984లోని ఆవిడ డెత్ ముందు ఈ మాట్రీ మందిర్ చుట్టూరుగా ఒక లేక్ ప్రొవైడ్ చేయాలనుకున్నారు. The lake's purpose is to provide isolation to the matri mandir from the world. Dimensions చాలా పెద్దగా రాసి ఉన్నాయి, సో డోంట్ రిమెంబర్ దమ్. అండ్ ఈ మాట్రి మందిర్ వచ్చేసి గోల్డ్ ప్లేట్స్తో క్రియేట్ చేశారు. దెర్ ఆర్ 1200 గోల్డ్ ప్లేట్స్ త్రూ అవుట్ దట్ గ్లోబ్. దాని అవుటర్ సర్ఫేస్లోనైతే ఒక కాంక్రీట్ ఫుల్ బ్లూమ్ వాటర్ లోటస్ లాగా డిజైన్ చేశారు. అండ్ ఆ 12 పెటల్స్ వచ్చేసి మనిషిలో ఉన్న 12 క్వాలిటీస్ లైక్ గ్రీడ్ కానీ, లస్ట్, లవ్, ఇవన్నిటికి ఇండికేట్ చేస్తుందని మెన్షన్ చేశారు. దెర్ ఇస్ ఆల్సో banyan tree on our way. It's more than 100 years old and it's also called as Ficus banias. సో banyan tree అయితే చూద్దాము. ఫ్రంటే ఉంది, అది చూపిస్తే ఎంత చూపించాం కదా స్టార్టింగ్లోనే. లేయర్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతుందంటే అదేనమాట. 100 years అవుతుందంట అది స్టార్ట్ చేసి. అండ్ అది ఏదైతే గోల్డ్ కలర్లో గ్లో టైప్ తయారు చేశారు కదా, అవి 1200 డిస్క్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అట్లా కనిపిస్తే బట్ ఉన్నాయి, కౌంట్ చేస్తే చేయలేదు. మినిమం కౌంట్ ప్రకారం చూసుకుంటే ఉంటాయి పక్క. అండ్ ఆ లేక్ ఏదైతే ఉందో సరౌండింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే పక్క ఇది ఒక కొంచెం ఫేమస్ ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఉంది, ఇంకా ఎక్కువ అవుతుంది. తెలిసి ఎన్ని ఇయర్స్ పడుతుంది అది అయ్యేసరికి. చాలా పెద్దది లేక్, అంత అయితే అవసరం లేదు, బట్ చాలా పెద్దది కడుతున్నారు అది. ఇదే మామ banyan tree అంటే 100 years అవుతుంది ఇది వచ్చి. ఏంటది ఎంట్రీ? banyan tree ఇంకేం లేదు, అయిపోయింది. తిరిగి వెళ్ళిపోతున్నా. ఇక్కడ బస్సెస్ అయితే ఉంటాయి. మళ్ళీ నడిచి వెళ్ళిపోవాలనుకుంటే నడిచి వెళ్ళిపోండి, ఓపిక లేదంటే బస్సు ఎక్కి వెళ్ళిపోవడమే. ఫ్రీ, అమౌంట్ ఏం పే చేసలేదు.
రావడానికి ఫ్రీ, వెళ్ళడానికి ఫ్రీ, బట్ పార్కింగ్కే అమౌంట్. బైక్కి ఫ్రీ, మళ్ళీ కార్కి ఒకటే అమౌంట్. బట్ అది ఇన్సైడ్ అలౌ చేయాలంటే మనం ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలంట. గూగుల్ సెర్చ్ చేసామన్నీని. బట్ ఆన్లైన్ బుకింగ్ చేసామంటే ఇన్సైడ్ వెళ్ళామంటే ఒక క్లాస్ పీకుతారు కొంచెం, యోగా గురించి, మొత్తం ఆమె గురించి, అమ్మగారు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాట్ ఈజ్ వాట్ ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ అప్పుడు బయటకు వెళ్తారు. బట్ ప్రజెంట్ ఇన్సైడ్ బుకింగ్ కూడా అవ్వట్లేదు అనుకుంటాను. ప్రజెంట్ అయితే ఇన్సైడ్ పాయింట్ ఏం వ్యూస్ ఏం లేవు. ఇదే మన ఫ్రీ బస్ ఎక్కేదా, దీనికి లైన్ చేశారు అలా ఉందా, మళ్ళా గుడి దక్షిణకి వెళ్ళినట్టే. ఇదిగో పికప్ డ్రాప్ ఉంది, బట్ పికప్ వచ్చేసరికి సిటిజన్స్ అని అయితే రాసింది. మళ్ళీ కూడా పంపిస్తారు అనుకుంటా, తెలియదు. రెస్టారెంట్ కాస్ట్లో కొంచెం ఎక్కువ. అంతే మామ, ఇంకా కంప్లీట్ అయిపోయింది ఈ ప్లేస్ అయితే. కార్ పార్కింగ్కి అయితే వచ్చేసాం మనం. సో ఎవరైనా ఇక్కడికి వచ్చి కార్ తీసుకుంటా అంటే ఇక్కడ ఇతనైతే కొంచెం 2 డేస్కి 2600 అయితే ఇచ్చారు. మార్నింగ్ ఒక కార్ తీసుకున్నాం కదా, కొంచెం ట్రబుల్గా ఉందంటేనే స్విఫ్ట్ ఇచ్చారు మళ్ళీ వచ్చి. సో ఇది తీసుకున్నాం. అండ్ రూమ్ వచ్చేసరికి 2 డేస్కి కూడా 2100 పడింది. గుడ్. నా పాయింట్ ఆఫ్లో అయితే అడిగిన అన్ని ప్రకారంగా చూసుకుంటే బడ్జెట్లో ఉన్న కాస్ట్ అని అయితే నేను చెప్తాను. నాట్ బ్యాడ్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే, ఎవరైతే ఎవరు పాండిచేరికి వస్తున్నారో వాళ్ళ నెంబర్ని కాల్ చేసి కారు కావాలంటే కారు, రూమ్ కావాలంటే రూమ్ అయితే తీసుకోండి. సో ఇప్పుడైతే వినాయక టెంపుల్కి అయితే వచ్చాం మనం. కెమెరా ఇన్సైడ్ అవైలబుల్ ఉందో లేదో తెలియదు, ఎలా ఉందో లేదో తెలియదు. పిలిచి చిన్న టెంపుల్ అనుకోండి, బట్ ఫేమస్ టెంపుల్ అనమాట పాండిచేరిలో. సో అంతే మామ. పాండిచేరిలో ఫేమస్ టెంపుల్ వినాయక టెంపుల్. అఫ్ కోర్స్ మనం ఏ పూజ చేయాలన్నా సరే స్టార్టింగ్ వినాయకుడితోనే చేస్తాం కదా. నా ఫేవరెట్ గోడ్ కూడా వినాయకుడే. ద లవ్లీ గణేశ, క్యూట్ గణేశ్. కెమెరా ఇన్సైడ్ అలా లేదనుకుంటా, చూద్దాం. కెమెరా అయితే లోపలికి వెళ్ళలేదు. సో బయట నుంచే చూడండి ఎట్లా ఉంది ఏంటనేది. సో ఇది బయట నుంచి లుక్, ఇన్సైడ్ కెమెరాలో లేదు. సో దర్శనం అయితే అయిపోయింది. కొంచెం టైం అయితే తీసుకుంది. లైక్ వెళ్ళేసరికి ఆరతి ఇస్తున్నారు, ప్రసాద్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ ఒక ½ అవర్ అయితే లోపల ఉండిపోయాం. లేట్ అయిపోయింది. సో కెఫేకి వచ్చాము. అండ్ వాష్రూమ్ కోసం మెయిన్ థింగ్ కెఫే రెస్టారెంట్. గుడ్ వీక్, నైస్. వాష్రూమ్ కోసం కేక్ ఆర్డర్ చేస్తాం అనుకోండి. I think so. Ask her one thing or else. నీట్గానే ఉంది కెఫే, పీస్ఫుల్. పడకూడదండి. రెస్టారెంట్ అయితే బాగుంది, ట్రై చేయండి ఒకసారి. 5th to 9th లోపల. ఎందుకు వయసు ఎగ్జాగ్రేటెడ్గా రియాక్ట్ అవుతుంది. మనమైతే ఆరెంజ్ ఆర్డర్ చేసుకున్నాం. అండ్ పిజ్జా ఆల్రెడీ డిఫరెంట్ ఆర్డర్ చేసుకున్నాం. పిజ్జా ట్రై చేయాలనుకుంటే ఇది కెఫే అయితే బాగానే ఉంది. సో ఆపోజిట్ వచ్చేసరికి సాయి రెసిడెన్సీ అని ఉంటుంది. ఆ వైట్ కలర్ది సాయి రెసిడెన్సీ. సో దాని ఆపోజిట్ది. టేస్ట్ బాగుంది. వచ్చాం కానీ క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్.